హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. కార్యాలయ భవనాలు చకచక. కార్యాలయాల లీజింగ్లో వృద్ధి నమోదైంది. ఈ ఏడాది తొలి 3 నెలల్లో 2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కార్యాలయాల ఏర్పాటుకు లీజుకు తీసుకున్నాయి. 2023 జనవరి నుంచి మార్చి వరకు 1.4 మిలియన్ చదరపు అడుగులతో పోలిస్తే ఈసారి ఎక్కువ కావడం విశేషం. సరఫరా 2.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నట్లు సిబిఆర్ఈ నివేదిక వెల్లడించింది. ఉద్యోగులకు కార్యాలయాలకు వచ్చి పనిచేస్తుండడంతో హైబ్రిడ్ మోడల్ పని విధానం, గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాల ఏర్పాటుకు బహుళజాతి సంస్థల ముందుకు రావడంతో కార్యాలయాల లీజింగ్లో వృద్ధి నమోదైందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్లో కార్యాలయ భవనాలను ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్లు ఎక్కువగా లీజుకు తీసుకుంటున్నాయి. ఇందులో టెక్నాలజీ సంస్థల వాటానే 43% ఉంది. జీవశాస్త్రాల కార్యాలయాల వాటా క్రమంగా పెరుగుతోంది. తొలి త్రైమాసికంలో వీటి వాటా 24% ఉంది. ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్ల లీజింగ్ నిలకడగా కొనసాగుతుంది. వీటి వాటా 18% ఉంది. విశాలమైన ప్రాంగణాల కోసం పెద్ద సంస్థలు సకల సదుపాయాలు ఉండే గ్రేడ్ ఏ కార్యాలయాలకు మొగ్గు చూపుతున్నాయి. వీటిలో విశాలమైన ప్రాంగణాలను ఎంపిక చేసుకుంటున్నాయి. గడిచిన త్రైమాసికంలో హెచ్సిఎల్ సంస్థ 3.30 లక్షల చదరపు అడుగుల కామరోజన్ వింగ్ 2 లీజుకు తీసుకుంది. మైండ్ స్పేస్ వెస్ట్లో 1.96 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని టేబుల్ స్పేస్ లీజుకు తీసుకుంది. లక్ష్మీ ఇన్ఫోబాన్ T6లో ఆల్ట్రోమ్ 1.40 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని లీజుకు ఒప్పుకుంది. 50,000 అంతకంటే తక్కువ విస్తీర్ణం కలిగిన లావాదేవీలు సైతం పెద్ద ఎత్తున జరిగాయి. దేశవ్యాప్తంగా చూస్తే మొదటి త్రైమాసికంలో దేశంలోని 9 ముఖ్య నగరాల్లో 14.4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాల లీజింగులు జరిగాయి. గత ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే 3% తగ్గాయి. బెంగళూరు ముందు వరుసలో ఉండగా ఢిల్లీ, హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ 3 నగరాల్లోని కార్యాలయాల లీజింగ్ వాటానే 65% ఉంది. పోకడలను గమనిస్తే గనక రియల్ ఎస్టేట్ రంగంలో పర్యావరణ హితంగా చేపట్టిన కార్యాలయాలకు డిమాండ్ పెరుగుతుండడంతో డెవలపర్లు గ్రీన్ సర్టిఫైడ్ కార్యాలయాల నిర్మాణాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఉత్పాదక ఉద్యోగుల సామాజిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లోనూ ఇది మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. కార్యాలయాలను సాదాసీదాగా కాకుండా ఎక్స్పీరియన్స్ కేంద్రాలుగా సృజనాత్మకంగా తీర్చిదిద్దుతున్నాయి. ఈ విధంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ అయితే చాలా, కమర్షియల్ బిల్డింగ్లకు అయితే చాలా డిమాండ్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.